చెట్లు కూడా మాట్లాడుకుంటాయా? మాట్లాడుకుంటాయి. ఎలా మాట్లాడుకుంటాయి? ఎలా సంభాషణ చేసుకుంటాయి? ఇవన్నీ తెలుసుకోవాలంటే డెఫినెట్‌లీగా ఈ వీడియోని వాచ్ చేసేయండి. మనుషులు భాషతో మాట్లాడుకుంటారు. పక్షులు కిలకిల రవలతో, జంతువులు శబ్దాలతో తమ భావాలను వ్యక్తం చేస్తాయి. కానీ ఎప్పుడూ నిశ్శబ్దంగా కనిపించే చెట్లు కూడా ఒకదానితో ఒకటి సమాచారాన్ని పంచుకుంటాయని మీకు తెలుసా? అడవిలోని చెట్ల వేర్ల చుట్టూ ఉండే మైక్రోరైజిల్ అనే శిలీంధ్రాలు చెట్లను పరస్పరం అనుసంధానించి ఒక భారీ భూగర్భ నెట్వర్క్ను నిర్మిస్తాయి. దీనినే శాస్త్రవేత్తలు వుడ్ వైడ్ వెబ్ అని పిలుస్తారు. ఈ సహజ నెట్వర్క్ ద్వారా చెట్లు నీరు, పోషకాలు మాత్రమే కాదు, ప్రమాద హెచ్చరికలను కూడా పంపించుకుంటాయి. ఒక చెట్టుపై పురుగుల దాడి మొదలైతే అది పక్కనున్న చెట్లకు సంకేతం పంపుతుంది. వెంటనే అవి తమను రక్షించుకునే ప్రత్యేక రసాయనాలను ఉత్పత్తి చేయడం ప్రారంభిస్తాయి. అంతేకాదు, అడవిలోని పెద్ద మదర్ ట్రీస్ చిన్న మొక్కలకు పోషకాలు అందించి వాటి ఎదుగుదలకు తోడ్పడతాయి. అంటే అడవిలో కూడా సహకారం, సంరక్షణ, పరస్పర సహాయం వంటి విలువలు కనిపిస్తాయి. ప్రకృతి మనకు చెబుతున్న గొప్ప సందేశం బలంగా ఎదగాలంటే పోటీ మాత్రమే కాదు, పరస్పర సహకారం కూడా అవసరం. ఎస్, అవునంటారా? కాదంటారా? అవునే అంటారు. ఎందుకు ఇవన్నీ ఈరోజు డిస్కస్ చేస్తున్నాను అని చెప్పి మీ అందరికీ కూడా ఒక సందేహం రావచ్చు. ఎందుకు అంటే టుడే ఈజ్ వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే, అంటే ఈరోజు పర్యావరణ దినోత్సవం. సో ఈరోజు ప్రకృతి గురించి మనం ఎన్నో విషయాలు తెలుసుకోవాలన్న ఉద్దేశంతో ఈ వీడియో ఇలా మీ అందరికీ షేర్ చేస్తున్నాను. డెఫినెట్లీగా వాచ్ చేసేయండి. ఇలాంటి మోర్ కంటెంట్ వీడియోస్ కోసం డెఫినెట్లీగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్స్పైర్డ్ బై ప్రసన్న. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.